నామజపానికి విస్తృత ప్రచారం కలిగించినవాడు కృష్ణ చైతన్య మహాప్రభు. ఆయన మైమరిచిపోయి కృష్ణనామాన్ని జపిస్తుండేవాడు. ఈ సాంప్రదాయం బెంగాల్లో బాగా ప్రజలలో వ్యాపించింది. అక్కడ ఎక్కువ కృష్ణ భక్తులు ఉండేవారు. గోపాల్ బాండ్ పోషకుడైన కృష్ణచంద్రుడు కూడా కృష్ణ భక్తుడు. ఆయన భోజనం చేసే ముందు కృష్ణనామాన్ని జపించేవాడు. తాను జపించడమే కాదు, అందరూ అలాగే చేయాలని ఆదేశించాడు. ఆయన సభలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తుండేవాళ్ళు. యదా రాజా తదా ప్రజ కదా. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి మహారాజు చాలామందిని ఆహ్వానించాడు. వాళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో గోపాల్ బాండ్ కూడా ఉన్నాడు. అందరూ విస్తళ్ళ ముందు కూర్చున్నారు. వడ్డించే వాళ్ళు ఆహార పదార్థాలన్నీ వడ్డించారు. మహారాజు కృష్ణనామ జపం చేస్తే ఆయనతో పాటు నామజపం చేసి భోజనం చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ గోపాల్ ఇవేమీ పట్టించుకోకుండా భోజనానికి ఉపక్రమించాడు. ఇది చూసిన రాజుకు కోపం వచ్చింది. గోపాల్ వైపు చురాచురా చూశాడాయన. కృష్ణ పరమాత్మ పేరుని జపించకుండా భోజనం ఎలాగ ప్రారంభించబుద్దయింది గోపాల్ అని అడిగాడు. మహారాజా, నా పేరేంటి చెప్పండి. గోపాల్. ఎక్కడైనా దేవుడు తాను భోజనం చేసేటప్పుడు తన పేరు తాను చెప్పుకుంటాడా చెప్పండి అన్నాడు. నువ్వు కృష్ణ పరమాత్మవు కాదు అన్నాడు మహారాజు కోపంగా. ప్రభువులు కోపంలో మర్చిపోయినట్లున్నారు. గోపాల్ కృష్ణుడికి మరో పేరు కదా అన్నాడు గోపాల్. గోపాల్ సమయస్ఫూర్తికి మహారాజు మనస్ఫూర్తిగా మనసారా నవ్వకుండా ఉండలేకపోయాడు. మిగిలిన వాళ్ళు ఆయనతో శృతి కలిపారు. గోపాల్ కూడా ఆనందించాడు. ఒక రోజున ఉదయమే రాజాస్థానానికి వచ్చాడు గోపాల్. వచ్చింది మొదలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడడం వలన అర్థం పర్థం లేని విషయాలన్నీ చర్చకు వస్తాయి. అక్కడే అనర్థం దాపురిస్తుంది. గోపాల్ ఒక మంత్రి మీద చలోక్తి వేశాడు. ఆ మంత్రికి కోపం వచ్చింది. నలుగురిని నవ్వించి పొట్టపోసుకునేవాడు తనను నలుగురిలోనూ నవ్వుల పాలు చేయడమా? మహారాజు కూడా గోపాల్ బండ్ ధోరణిని చూసి చిర్రు ఉరులాడుతున్నాడు. నువ్వు మూర్ఖుడివి గోపాల్ అన్నాడు మహారాజు. ఆయన అంతటితోనే ఆగలేదు. నిజానికి నువ్వు గాడిదవు అన్నాడు. మహారాజు అలాగ అనడంతో మంత్రికి కూడా ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళెవరైనా గోపాల్కు గాడిదకు ఎంత దూరం ఉందో చెప్పగలరా అని సభాసదుల వైపు అర్థవంతంగా చూశాడు. ఎవరు చెబుతారా అన్నట్లు. అప్పటిదాకా కూర్చొని ఉన్న గోపాల్ దిగ్గున లేచాడు. తనకు ఆ మంత్రికి మధ్య ఉన్న దూరం కొలిచాడు. 2 అడుగులు మహాప్రభో అన్నాడు. ఆ సమాధానాన్ని ఎవరూ ఊహించలేదు. అందుచేత ఆశ్చర్యపోయారు. కష్టకాలంలో కూడా చెక్కు చెదరని అతని చాకచక్యానికి అందరూ మనసుల్లోనే అభినందనలు తెలియచేశారు. మహారాజు కూడా హాయిగా నవ్వేశాడు. గోపాల్ తెలివి అంతా ఆయన నాలుక చివరనని తిష్ట వేసి ఉందనిపిస్తుంది. మాటకు దొరికేవాడు కాదాయన. ఈ మాట అంటే ఈ సమాధానం ఇద్దామని సిద్ధం చేసుకొని ఉంచుకునేవాడేమో అనిపిస్తుంది. ఎదుటివాళ్ళు మాట అన్న వెంటనే తడుముకోకుండా మాట అనేసేవాడు. ప్రశ్నించినవాడు మహారాజైన గొప్ప ధనికుడైన సమాధానానికి వెనుకాడేవాడు కాదు. ఆ సమాధానం వాళ్ళకు నచ్చుతుందా లేక వాళ్ళు నొచ్చుకుంటారా అనేది కూడా ఆయన ఎప్పుడు ఆలోచించుకునేవాడు కాదు. అయితే ఆయనను అవమానించే ప్రయత్నిస్తేనే పరుషంగా మాట్లాడేవాడు. ఒక రోజున మహారాజు కృష్ణచంద్రుడు కలవరపాటులో ఉన్నాడు. రాజాస్థానంలో ఉన్న అందరి మీద చిరాకు పడిపోతున్నాడు. ఆయన ఎప్పుడూ ఎంతగానో ఆదరించే గోపాల్కు అవాల చివాట్లు తప్పలేదు. గోపాల్ ఇవేమీ పట్టించుకోకుండా తన సహజ ధోరణిలో ఆచికలాడాడు. మహారాజు నోరు మూసుకో సుకరాసుత అన్నాడు. సుకరాసుత అంటే పందికి పుట్టినవాడా అని అర్థం. మహారాజు అలాగా అన్నా తొనకలేదు వెనుకలేదు. ఆయన మహారాజు వైపు తిరిగి, ప్రభువులు నాకు అన్ని విధాల తండ్రితో సమానం. పిల్లవాడు ఎప్పుడు తల్లిదండ్రుల పోలికలోనే ఉంటాడు. ఇది మనం లోకంలో చూస్తున్నదే. నన్ను మహారాజు వారు పంది కొడుకు అన్నారంటే అని అర్ధోక్తిగా వాక్యం మధ్యలోనే ఆపుచేశాడు. కృష్ణచంద్రుడు ఏమంటాడో ఏం చేస్తాడో అని సభలోని వాళ్ళందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అంత కోపంలోనూ కృష్ణచంద్రుడు విషయం అర్థం చేసుకున్నాడు. భలే వాడివోయ్ గోపాల్, నిజంగా నువ్వు ఎవరిని విడిచిపెట్టవు అని హాయిగా గలగల నవ్వేశాడు. జరగరానిదేమన్నా జరిగితే ఇవాళ ఎవరి ముఖం చూశానో అనుకోవడం సర్వసాధారణం.
అంటే మంచి ముఖం అయితే మంచి జరుగుతుంది, చెడ్డ ముఖం అయితే చెడు జరుగుతుందని ఎన్నో వందల ఏళ్ల నుంచి వస్తున్న నమ్మకం. ఈ నమ్మకం కృష్ణచంద్రుడికి కూడా ఉండేది. ఆయన దురదృష్టవంతులైన వాళ్ళ ముఖాలు చూసేవాడు కాదు. ఒక రోజున ఆయన అంతఃపురంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్నాడు. అవి అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉన్నాయి. అందుచేత తమ తమ ఇళ్లకు తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చునని సభాసదులు, నగరవాసులు అంతఃపురంలోనే పడుకున్నారు. రాజావారి మర్యాదలు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అందులో కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టలేదు. ఆయన ఉదయమే మేల్కొన్నారు. అలాగా మేల్కొన్న వాళ్ళలో గోపాల్ కూడా ఉన్నాడు. మహారాజుకు లేచిన వెంటనే వ్యాహ్యాలకి వెళ్ళే అలవాటు ఉంది. ఆయన అలాగ వెళుతుండగా గోపాల్ తారసపడ్డాడు. గోపాల్ రాజుకు శుభోదయం చెప్పాడు. ఆయన దానిని స్వీకరించాడు. వాళ్ళిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతసేపటికి రాజభవనానికి ఆస్థాన మంగలి వచ్చాడు. అతను రాజుగారికి గడ్డం గీశాడు. గోళ్ళు తీస్తున్నాడు. గోళ్ళు తీస్తుండగా ప్రమాదవశాత్తు రాజుగారి చేయి తెగింది. రక్తం వచ్చింది. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. మంగలి నిలువెల్లా వణికిపోయాడు. మహాప్రభో, ఇన్నాళ్ళ నుండి మీకు క్షౌరం చేస్తున్నాను. ఇటువంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా? చెప్పండి. ఏలినవారు ఇవాళ ఉదయం లేచి ఎవరి ముఖం చూశారు? ఎవడెవడో ముద్దనష్టపు ముఖం వాడై ఉంటాడు. వాడి ముఖం వల్ల మీకు ఈరోజు చెయ్యి తెగింది అన్నాడు. మహారాజు తాను ఆ ఉదయం ఎవరి ముఖం చూశానో గుర్తు తెచ్చుకున్నాడు. ఇంకెవరు? మన గోపాలే. రాజు వెంటనే గోపాల్కు కబూరు పంపాడు. ఆయన పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. ఇవాళ లేచిన తర్వాత నీ పాడు ముఖమే మొదట చూశాను. ఇదిగో నా చెయ్యి తెగింది. దీనికి శిక్ష ఏంటో తెలిసినా? ఉరిశిక్ష. నీ దరిద్ర ముఖం వల్ల మరెవ్వరికీ అపకారం కానీ కీడు కానీ జరగకూడదు అన్నాడు రాజు. గోపాల్ నిర్ఘాంతపోయాడు. కానీ ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. మహారాజా, నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు నా ముఖం చూశారు. మీ వేలు తెగింది. మీరు సజీవులుగా ఉన్నారు. మీ పరిస్థితి కన్నా నా పరిస్థితి మరీ భయంకరం. మీ ముఖం చూశాను. నా జీవితమే పోగొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే తన ముఖం కన్నా రాజు ముఖమే ఎక్కువ దురదృష్టకరమైన ముఖమని గోపాల్ చెప్పిన దాని అంతరార్థం. కానీ ఆ మాటలు ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డాడు. మహారాజుకు గోపాల్ అన్నమాట పూర్తిగా అర్థమైంది. ఆయనకు కోపం పూర్తిగా పోయింది. ఆయన హాయిగా నవ్వేశాడు. ఎవరి ముఖము దరిద్ర గొట్టుది కాదు, దివ్యమైనది కాదు. నా వేలుకు గాయం అవడం, ఇదే రోజున నీ ముఖం చూడడం కాకతాళీయం అన్నాడు. గోపాల్ను వదిలేశాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.